ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకే మొదట దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాగణుడును, మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, నిత్య నివాసి అయి ఉన్న మా గొప్ప దేవ, అత్యంత కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ సన్నిధిలో మరొకసారి ఈ రీతిగా చేరుటకు మీరు చూపిన కృపకై మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది మీ కృప వలన అయి ఉన్నాం, కానీ మా గొప్పతనం కాదని, మా నీతి కాదని మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం. నా తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటలు వినుటకు మేము వచ్చి ఉండగా, మీ బిడ్డల మధ్యలో పరిచర్య చేయుటకు మీ దాసునిగా వీరి మధ్యలో నిలువబెట్టారు. మీ చిత్తమును ప్రకటించలాగున, బోధించలాగున మీ ఆత్మ నడిపింపును, సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దీన మనస్సుతో వేడుకొనుచుండగా ప్రార్థనను ఆలకించమని ప్రాధేయపడుచున్నాం నా ప్రభువా. గ్రహింపు శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించమని, మీ చేత ఎన్నిక కాబడిన కుటుంబాలుగా వీరు ఉండుట కృప చూపమని ప్రార్థిస్తూ, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ, మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకొనొచ్చు. ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండము 35వ అధ్యాయం మనం ఈరోజు చూడాలి. ఇంతవరకు జరిగిన ప్రయాణాన్ని మనం ఒకసారి నెమరు వేసుకుంటే, నిర్గమకాండమును 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది దాసత్వం, 2 రక్షణ లేదా విమోచన, 3 పరిశుద్ధపరచుట, ప్రత్యేకపరచుకొనుట మరియు ప్రతిష్ఠించుట. అలా మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు దాసత్వం అయితే, 7 నుండి 18వ అధ్యాయం వరకు రక్షణ లేదా విమోచన అయితే, 19 నుండి చివరి అధ్యాయం వరకు పరిశుద్ధపరచుట, ప్రత్యేకపరచుట, ప్రతిష్ఠించుట. విభజించుకున్న ఈ 3 భాగాలలో మళ్ళీ మనకు ఉపభాగాలుగా కనపడ్డాయి. మొదటి 2 అధ్యాయాలేమో మోషే గారి జననం, 3 నుంచి 6 వరకు మోషే గారి యొక్క సిద్ధపాటు, 7 నుంచి 10వ అధ్యాయం వరకు ఫరోతో తగువు, 11 నుండి 15వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయుల నిర్గమం, 16 నుండి 18వ అధ్యాయం వరకు సీనాయి పర్వత ప్రయాణం, 19 నుండి 24 వరకు నైతిక కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రబద్ధమైన కట్టడలు, ఆజ్ఞలు, 25 నుండి 31 వరకు ప్రత్యక్ష గుడారపు ప్రత్యక్షత, 32, 33, 34 ఈ 3 అధ్యాయాలు హస్తకృత్యములను ప్రేమించిరి, నిజమైన దేవుణ్ణి ద్వేషించిరి, విసర్జించిరి. ఇంకా హస్తకృత్యములను సేవించిరి, నిజమైన దేవుణ్ణి విసర్జించిరి. ఇది ఇంకా బాగుంటుంది. ఈ విధంగా జరిగిన ప్రయాణంలో ఈరోజు 35వ అధ్యాయం నుండి మనం ప్రారంభించుకుంటున్నాం. మరొక భాగం 35 నుండి 40వ అధ్యాయం వరకు చివరి భాగం ఇది. 35 నుండి చివరి ఉపభాగం. చివరి భాగమా, చివరి ఉపభాగమా? చివరి ఉపభాగం. ఎందుకు? మనం ఆల్రెడీ చివరి భాగంలో ఉన్నాం కనుక. నిర్గమకాండమును 3 భాగాలుగా విభజించుకున్నాగా, ఒకటి దాసత్వం, మరొకటి రక్షణ లేదా విమోచన, 3 ప్రత్యేకించుట, పరిశుద్ధపరచుట, ప్రతిష్ఠించుట. ఈ 3వ భాగం ఏదైతే ఉందో
అందులోని చివరి ఉపభాగమే మనం 35 నుండి 40వ అధ్యాయం వరకు చూడవలసినటువంటిది. ఈ భాగానికి మనం సులభంగా గుర్తుంచుకోవడానికి పెట్టుకున్న పేరే ప్రత్యక్ష గుడారమును నిర్మించుట, ప్రతిష్ఠించుట. ప్రత్యక్ష గుడారమును నిర్మించుట, ప్రతిష్ఠించుట. 35 నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారమును నిర్మించుట, ప్రతిష్ఠించుట. ఒకసారి 34వ అధ్యాయంలో ఉన్న 29 నుండి ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుని 35లోనికి ప్రవేశిద్దాం. 34వ అధ్యాయము ఇందాకంటే మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా కూడా చదువుకున్నాం. దేవుడు రెండవసారి సీనాయి కొండ మీదికి మోషే గారిని రమ్మని పిలుస్తాడు. దేని కొరకు? మోషే గారు మొదట ఏ పలకలనైతే పగలగొట్టాడు, ఆ పలకల స్థానంలో మరొకసారి నీకు ఈ పలకలను అందజేస్తాను అని పిలిచినప్పుడు మోషే గారు రెండవసారి వీటిని తీసుకోవడానికి కొండ మీదకి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఎన్ని దినములు కొండ మీద మోషే గారు ఉంటారు? 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు. మరి మోషే గారికి 2 మార్లు ఈ రీతిగా 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉన్నా ఆకలి దప్పికలు ఎందుకు అవ్వలేదు? ఆయన దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. అక్కడ దేవునితో ఉండటం చేత ఆకలి దప్పులు లేవు దేవునితో ఉంటే అనే సందేశం అక్కడ దాగి ఉంది అన్న విషయం చూసాం మనం. అలా కొండను దిగి వస్తుండగా మోషే గారి ముఖం ప్రకాశించింది అన్న విషయం మనము చదువుకున్నాం. 29వ వచనం నుండి ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. 34వ అధ్యాయం 29 నుండి. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడాను. కొండ మీదనే ఉన్నాడా? కొండ దిగాడా? 34వ అధ్యాయంలో కొండ దిగి వచ్చినందుకే కదా ముఖం మీద ఉన్న ప్రకాశం అంతా వీళ్ళు చూడగలిగారు. అయితే మోషే గారు పాటించిన పద్ధతి, వీరు చూడకూడదు అని ముఖానికి ముసుకేసేసుకుంటాడు. అది కూడా చూసాం మనం. 33వ వచనంలో మోషే వారితో ఆ మాటలు, లేదా 32లో, అటు తర్వాత ఇశ్రాయేలులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించాను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకున్నాను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేశాను. దేవునితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ముసుగు తీసేస్తున్నట్టు, ప్రజలతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ముసుగు వేసేసుకుంటున్నట్టు. దీని వెనకలో ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని కూడా మనం వివరించుకున్నాం. చివరిలో ఆ రోజు శనివారం రోజు విన్నాం కనుక బహుశా మన జ్ఞాపకాల్లో నుంచి అది వెళ్ళిపోయి ఉండవచ్చేమో నా అభిప్రాయం. ముసుగు ఎందుకు వేసుకుంటున్నాడు చెప్పగలరు ఎవరైనా జవాబు? 35వ వచనంలో మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. దేవునితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడేమో ముసుగు తీసేస్తున్నాడు,
మనుషులతో వీరి దగ్గరికి మాట్లాడడానికి వచ్చినప్పుడు మాత్రం ముసుగు వేసేసుకుంటున్నాడు. దీనికి గల కారణం ఏంటి అన్న విషయం గురించి మనము కొరింథీయులకు రాసిన పత్రికల్లో 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న 11వ వచనాన్ని చూశాం. తగ్గిపోవునదే మహిమగలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా. తగ్గిపోవునది దేవునితో ఉన్నంతసేపు ప్రకాశిస్తుంది, దేవుని నుండి దూరం అవ్వగానే ఆ ప్రకాశించడం తగ్గుతూ వస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నాడు మోషే గారు అక్కడ? నాయన, నా ముఖం ఇప్పుడు ప్రకాశిస్తుందని మీరు దీని గురించి ఆశ్చర్యపడకండి. మన ముఖము, మన దేహం శాశ్వతముగా మహిమ శరీరాన్ని పొందుకోవాల్సినది ఒకటి ఉంది. మట్టి శరీరానికి ఉన్న ముఖం ప్రకాశిస్తుందని దీని గురించి మీరు ఎక్కువగా అతిశయపడకండి. ఇది తగ్గిపోయేది. నిజమైనది రాబోచున్నది, మీరు దాని మీద దృష్టి ఉంచాలి. ఆ సందేశం ఇవ్వడానికే మోషే గారి ముఖము ప్రకాశించుచున్నప్పటికీ ఆయన ముసుగు వేసుకున్నాడు. అందుకే మీరు గమనించండి, భూమి మీద క్రైస్తవ వివాహాలు మీరు గమనించినప్పుడు పెండ్లి కుమార్తె ముసుగు వేసుకొని వస్తుంది పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి. క్రైస్తవ వివాహాలు మీరు గమనించినప్పుడు ముఖం మీద వెయిల్ వేసుకునేది పెండ్లి కుమార్తెనా, కుమారుడా? ఆ పెండ్లి కుమార్తె ముసుగు వేసుకోవడంలో బైబిల్ ప్రకారంగా ఒక కారణం. నీ పురుషుడు నీకు ప్రత్యక్షమయ్యేంత వరకు నీకంటూ ఒక వెలుగు, జీవం అది లభించదు. నీ పురుషుని యొక్క ప్రత్యక్షత జరిగినప్పుడే నీ ముసుగు తీసివేయబడుతుంది అనేది ఆ పెండ్లి కుమార్తె యొక్క వెయిల్, ముసుగులో ఉన్న సందేశం. అది యేసు ప్రభు వస్తాడు అని చెప్పినదే పాత నిబంధన శరీరధారిగా. దానియేలు గ్రంథంలో మెస్సియా అని కనబడుతుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఇమ్మానుయేలను పేరు పెట్టబడుతుంది అనేది యెషయా గ్రంథం 7:14. ఇదిగో యెషయి మొద్దున చిగురు పుట్టుతుంది. ఇలాంటి విషయాలన్నీ మనకు పాత నిబంధనలో రాబోచున్న ప్రభువును గురించి తెలియజేసిన సందర్భాలు. అంటే వీరికి నిజస్వరూపమైన యేసు ప్రభు ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు. పాత నిబంధనలో ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు, ఆది కాండంలో పండు తినిన తర్వాత సర్పముతో దేవుడు మాట్లాడి ఇచ్చినటువంటి శాపమే ఆయన నిన్ను తల మీద కొట్టును అనే మాటను మనం చాలాసార్లు చూసాం. ఆనాటి నుండే ఒకరి గురించి పాత నిబంధన చెప్పుకుంటూ ఒక వ్యక్తి వస్తాడు. మోషే గారు కూడా తాను చనిపోయే ముందు ద్వితీయోపదేశకాండము 18:18లో నా వంటి ప్రవక్త ఒక ఆయన రాబోతున్నాడు, మీరు ఆయన మాట వినాలని చెప్పి మోషే గారు తన కాలాన్ని ముగించడం జరుగుతుంది. ఈ విధంగా పాత నిబంధనలో ఒకరి గురించి చెప్పుకుంటూ కానీ మట్టి నేత్రాలకు మాత్రం కనపడట్లేదు. ఆయన ఒక రోజు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే ప్రత్యక్షం అయ్యాడో ఒకలాంటి ముసుగు ఏదైతే ఉందో అది తీయబడి ఆయన ప్రత్యక్షమయ్యాడు. భూమి మీద ఉన్న మనుషుల మధ్యలోనికి ప్రభువు రానేది వచ్చాడు. అది ఆ ముసుగులోని అర్థం ఆనాటి క్రొత్త నిబంధన ప్రజలకు. ఆ సందేశమే మనకు కూడా ఉంది. ఈ ప్రత్యక్ష గుడారంలో నేను పనిచేసిన, సీనాయి కొండ మీద నేను దేవుణ్ణి కలవడానికి వెళ్ళినా, నా ముఖం మీద కనబడుతున్న ఈ ప్రకాశం
ఇది తాత్కాలికమైనదే, తగ్గిపోతుంది. కానీ తగ్గిపోకుండా ఉండేది ఒకటి ఉంది. అది నాలో నుండి మీరు చూసేది కాదు, నా వద్ద మీకు లభించేది కాదు. శాశ్వత కాలం మన మహిమ శరీరాన్ని పొందుకొని ప్రకాశించాలి అని అంటే నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఆ వెలుగును సమస్త లోక ప్రజలు అంగీకరించాలి. ఆయన గురించి ఎదురు చూడండి, నన్ను చూడకండి, ఆయనను చూడండి. నన్ను మీరు చూస్తే నా వలన ఏమీ లేదు. లోకానికి రక్షకుడు ఆయనే, అందుకే నన్ను చూడకండి, మీరు నా ముఖం ప్రకాశిస్తున్న దాన్ని మీరు చూడకండి అని ప్రజలను కలిసేటప్పుడు మూసుకేసేసుకున్నాడు. దాని వెనుకలో ఉన్న అర్థం. ఆల్ రైట్, తాత్కాలికమైన ప్రకాశం మీద మీరు దృష్టి ఉంచకండి, శాశ్వతమైన దాని మీద మీరు మనసు పెట్టండి. అది ఎవరి నుంచి వచ్చేది? యేసు ప్రభువు నుండి వచ్చేది. ఈ రీతిగా మనము 34వ అధ్యాయం ముగించుకున్నాం. ఇప్పుడు 34వ అధ్యాయంలోనే మోషే గారు సీనాయి పర్వతం మీద ఉన్నారా, సీనాయి పర్వతం దిగేసి వచ్చారా? క్రిందికి వచ్చేసారుగా, ఆ క్లారిటీ అందరికి ఉంది కదా. ఇప్పుడు 35వ అధ్యాయం. 35వ అధ్యాయం వెళ్లే ముందు ఇంతవరకు జరిగిన సందర్భం అంతా ఒకసారి మనం నెమరు వేసుకుంటే, మొదటి 2 అధ్యాయాలలో మోషే గారి జననం, 3 నుంచి 6 వరకు మోషే గారి సిద్ధపాటు, 7 నుంచి 10 వరకు ఫరోతో తగు, 11 నుండి 15 వరకు ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ ఈ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు నిర్గమం జరిగింది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటుకున్నారో 16 నుంచి 18 వరకు సీనాయి కొండ దగ్గరికి వెళ్ళారు. 18వ అధ్యాయంలో కొండ దగ్గరికి వెళ్ళారు, కింద ఉన్నారు. ఇంకా 19వ అధ్యాయంలో మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఒకప్పుడు గొర్రెలు కాస్తుంటే నాకు పొదలో దేవుడు కనపడ్డాడు. ఆ దేవుడు ఏం చెప్పాడంటే, మళ్ళీ మీరు తిరిగి వస్తారు, ఈ కొండ దగ్గర మీరు నన్ను ఆరాధిస్తారు, మరి ఆ దేవుడు ఏం చెబుతాడో ఆయన దగ్గరికి వెళ్ళేసి వస్తానని వీళ్ళందరూ కొండ క్రిందే ఉంటే మోషే గారు కొండపైకి వెళ్తారు. అప్పుడు దేవుడు నా మాటలు శ్రద్ధగా వినాలి, అన్నీ వినాలి, లేకపోతే మంచిది కాదు అనే విషయాలు చెప్పినప్పుడు సరే ప్రభు చెప్పేసి వస్తానని వచ్చాడు. అది 19వ అధ్యాయం. ప్రభు మీ మాట వింటారంట తండ్రి అని చెప్పేసి మళ్ళీ కొండెక్కాడు. అలాగైతే వారు బట్టలు ఉతుక్కొని సిద్ధంగా ఉండమను, నేడు రేపు సిద్ధంగా ఉండండి, 3వ రోజు ఉదయాన్ని నేను వస్తానన్నట్లుగా దేవుడు చెప్పగానే వచ్చేస్తాడు. ప్రభు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తండ్రి అని పైకి వెళ్ళేసరికి కొండ మళ్ళీ ముడతారేమో అని చెప్పి వారిని హెచ్చరించి, ఎట్టి బెడ్స్లో కొండను ముట్టకూడదు, వారిని సిద్ధపరిచిరా అంటే, అక్కడ ఉండగా 19వ అధ్యాయంలో దేవుడు వారితో మాట్లాడడం జరుగుతుంది. 20వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత చెప్పిన మాటలన్నీ వింటామని నిబంధన చేశారు. అది 24వ అధ్యాయం. బలిపీఠం మీద రక్తం, ప్రజల మీద రక్తం, మీ మాటలు చెప్పినది మేము వింటామని ప్రామిస్ చేశారు, నిబంధన చేశారు. ఇంకా మీరు వాగ్దానం చేశారు కదా, దేవుడు రాతి పలకలు ఇస్తాడట, ధర్మశాస్త్రం ఇస్తాడట, అన్నీ ఇస్తాడు, నన్ను రమ్మంటున్నాడని, మీకేమైనా సమస్యలు ఉంటే అహరోనును హూరును గలవండని 24వ అధ్యాయంలో వీరందరినీ అహరోను గారికి అప్పచెప్పేసి యెహోషువ గారు మోషే గారు ఇద్దరు కొండ మీదకి వెళ్తారు. అది 24వ అధ్యాయం. 25వ అధ్యాయానికి వెళ్ళిన తర్వాత కొండ మీద వీళ్ళు ఉండగా, ఎవరు? మోషే గారు యెహోషువ గారు ఉండగా, యెహోషువ గారి పరిస్థితి ఏంటో మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోయినా మోషే గారితో దేవుడు మాట్లాడతాడు. అలా 25వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనంలో, నిర్గమకాండం 25:8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు నాకు వారు ఒక గుడారమును నిర్మించవలను అనే కోరిక కోరుతాడు. అలా నిర్మించడానికి ఏమేమి కావాలి అని అంటే, అని 25వ అధ్యాయంలో బంగారు, వెండి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు ఇవన్నీ కావాలి, ఇవన్నీ మోషే నువ్వు చెప్పాలి వాళ్ళకి అని చెప్పేసి 25వ అధ్యాయంలో ఆ గుడారము ఏ విధంగా ఉండాలి అని చెప్పుకుంటా మొదట మందసం, ఆ తర్వాత బల్ల, ఆ తర్వాత దీపవృక్షం, అన్నీ 25వ అధ్యాయంలో వివరించుకుంటూ వస్తాడు. అదైపోయిన తర్వాత గుడారం ఎలా ఉండాలో దాన్ని వివరించుకుంటూ, ఆ గుడారం యొక్క తెరలు మొదట నీల, ధూమ్ర, రక్తవర్ణములు కలిగిన తెర, దానిపైన మేక వెంట్రుకలు, దానిపైన ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, దానిపైన మళ్ళీ సముద్రవత్సల తోళ్లతో తెరలు వేయాలి, దానికి అడ్డ పలకలు వేయాలి, తర్వాత వెండి దిమ్మలు కట్టాలి, అడ్డ కర్రలు దాంట్లో పెట్టాలి, ఇవన్నీ చెప్పి చివరిగా 31వ అధ్యాయంలో మోషే, ఇదిగో నేను రాసిన రాతి పలకలు, ఇవన్నీ తీసుకొని క్రిందికెళ్ళు,
అయితే 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు అయ్యేసరికి ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలీదు, మా కొరకు దేవుళ్ళను తయారు చేయనేసరికి వాళ్ళు బంగారు దూడని చేసుకుంటారు. ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి చూడలేక మోషే గారు చేతిలో ఉన్న రాతి పలకలు తీసి కొండ దిగుచు పగలగొట్టేస్తాడు. పగలగొట్టడంలో ఆవేశంతో పగలగొట్టాడా? దాని వెనకలో ఒక కారణం ఉందా? ఏమిటా కారణం? దేవునికి మనకు ఒక ఒప్పందం జరిగితే ఆ ప్రమాణాన్ని, ఆ నిబంధనను మీరు ఇప్పుడు బ్రేక్ చేసి పగలగొట్టేసి నిబంధనను ఉల్లంఘించారు మీరు. కాబట్టి ఇక దేవునికి మీకు సంబంధం లేదు. మీ పాపములు మీ దేవునికి మీకు మధ్య అడ్డుగా వచ్చాయి, దూరం చేసేసాయి. ఇప్పుడు మళ్ళీ మీరు దగ్గర అవ్వాలంటే చేయాల్సింది ఏమీ లేదు. మీ పక్షాన నేను వెళ్ళి ప్రార్థిస్తానని ఎన్ని ప్రార్థనలు చేశాడు? 32, 33 అధ్యాయాలలో మోషే గారు చేసిన 3 ప్రాముఖ్యమైన ప్రార్థనలు. ఆ తర్వాత మళ్ళీ 34వ అధ్యాయంలో మాట్లాడుకుంటూ 34వ అధ్యాయంలో 32 నుంచి 33 చూస్తే 3-4 ప్రార్థనలు కనపడతాయి. ఆ తర్వాత 34లోకి వచ్చిన తర్వాత, సరే ఇంక పైకి రా, నేను వస్తాను, నువ్వు నీ ప్రార్థన విన్నాను, ఐ విల్ కమ్ విత్ యూ, నా సన్నిధి నీతో వస్తుంది, నువ్వు పగలగొట్టిన రాతి పలకలకు మళ్ళీ ఇస్తానని చెప్పేసి వచ్చాడు. ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు ఈ గుడారం నిర్మించబడాలి. ఈ గుడారం నిర్మించబడాలి అని అంటే మోషే గారు ఏం చేయాలి? కొండ దిగైతే వచ్చాడుగా 34వ అధ్యాయంలో, 25వ అధ్యాయంలో చెప్పాడు, ప్రజలకు చెప్పు, నీల ధూమ్ర రక్తవర్ణములు, బంగారు, వెండి, పరిమళ ద్రవ్యమునకు, తైలమునకు అవసరమైనవన్నీ తీసుకురండి అని కొండ మీద మోషే గారికి దేవుడు చెప్పాడు. చూద్దామన్నమాట. 25వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకునవలెను. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏఫోదునకును, పతకమునకును, చెక్కు రత్నములనున్నవే, ఇవన్నీ తీసుకోవాలని చెప్పాడు. కొండ మీద చెప్పాడు. కొండ దిగి వీళ్ళతో చెప్దామని దిగి వస్తుండగా వీళ్ళు చెప్పించుకొని స్థితిలో ఉన్నారా? అక్కడ లేరు. ఏం చేస్తున్నారు ఈ మహానుభావులు? దూడను పెట్టుకొని పూజిస్తున్నారు. దేవుడు నాకు మీ వద్ద ఇవన్నీ తీసుకోమని చెప్పాడు, వీటితో మనం గుడారమును నిర్మించాలట దేవుడు చెప్పాడు అని చెప్పడానికి అవకాశమే ఇవ్వలేదు వీళ్ళు. కొన్ని సందర్భాలలో దేవుని విషయాలు చెప్పడానికి సేవకుడు సిద్ధంగా ఉన్నా ఆ సేవకుడు చెప్పడానికి అవకాశం ఇవ్వని ప్రజలు, ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? అక్కడ చెప్పడానికి అవకాశం లేకుండా టాపిక్ మార్చేశారు. కొండ మీద నుండి దిగొచ్చి, ఇదిగో దేవుడు చెప్పాడు మనం మందిరం నిలబెట్టాలట, ఇవన్నీ సముద్రవత్సల తోళ్ళు, పొట్టేళ్ల తోళ్ళు, నీలి రంగు, ఇవన్నీ అన్నీ తీసుకురమ్మంటున్నాడు, ఇవన్నీ చెప్పాలి. కానీ కిందికి వస్తుండగానే చేతిలో ఉన్న పలకలను పాల్గొట్టించుకునే స్థితికి వెళ్ళిపోయింది వారి ప్రవర్తన. ఇంకేం చేస్తాడు? చెప్పాల్సింది చెప్పకుండా మీరు చాలా పాపం చేశారు, దేవునికి ద్రోహం చేశారు అని మళ్ళీ, సరే జరిగింది అది జరిగింది, దేవుడు ఎంతైనా దయా దాక్షిణ్య పూర్ణుడని మనం 34వ అధ్యాయంలో చూసాం కదా. 6-7 వచనాలలో యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించాను. అలా దేవుడు దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు అని చెప్పి వారిని క్షమించి మళ్ళీ రెండోసారి రాతి పలకలు ఇచ్చాడు. ఇంత చెప్పిన తర్వాత మనకు అర్థం అవ్వాలి, మోషే గారు ఇంత చెప్పాలనుకుంటున్నది ఏంటి? గెస్ చేయండి. ప్రజలతో గుడారం నిలబెట్టాలి, దేవుడు మిమ్మల్ని అందరినీ నీల ధూమ్ర రక్తవర్ణములు, బంగారు, వెండి అన్నీ తీసుకొని వస్తే మనం పని ప్రారంభించాలి అని చెప్పాలి. అదేమన్నా చెప్పాడా? చెప్పలేదు.
ఆ చెప్పాల్సిన పనే ఏదైతే చెప్పాలో 35వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. అది మ్యాటర్. అంటే 25th చాప్టర్లో చెప్పిన విషయాలు దేవుడు మోషే గారికి చెప్పాడు. 35th చాప్టర్లో మోషే గారు ప్రజలకు చెప్తున్నారు. అంతే డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ 25th చాప్టర్ అండ్ 35th చాప్టర్? అంటే ప్రజలకు చెప్పు ఇవన్నీ తీసుకురమ్మని అని దేవుడు మోషే గారికి చెప్పాడు. మరి మోషే గారు ఇంతకుముందు 34వ అధ్యాయం వరకు ఎక్కడైనా చెప్పాడా? అవకాశమే లేదు. ప్రజలు ఇప్పుడు దొరికింది అవకాశం. 35వ అధ్యాయంలో ఇంకా మీరు పని ప్రారంభించాలి. ఏ పని? గుడారమును నిర్మించే పని. ఎలా చెబుతున్నాడో, ఏం చెబుతున్నాడో చూద్దాం. ఇక్కడ చూద్దామా? 35 నిర్గమకాండం 35 మొదటి నుంచి. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి అందరినీ పిలిచాడు. అందరు రండి ఒక చోటు కానీ. మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా, ఎత్తుకోవడమే విశ్రాంతి దినం ఎత్తుకున్నాడు. మళ్ళీ 2-3 వచనాలు. అందరినీ పోగు చేసి మొదట చెప్పిన మాట, ఫస్ట్ చెప్పిన మాట ఈ మాట: 6 దినములు పని చేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినం, అది యెహోవా విశ్రాంతి దినం. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను దేవుడు నాకేం చెప్పాడో ఆ విషయాలని మీకు చెప్పబోతున్నాను. చెప్పిన తర్వాత మనం పని ప్రారంభిస్తాం. ఎప్పుడైతే పని ప్రారంభిస్తామో పనిలో మీరు నిమగ్నమై వరుసగా ఏ రోజు కూడా విశ్రాంతి లేకుండా నిర్విరామంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతారేమో. ఈ గుడారంను నిర్మించేటప్పుడు కొందరు తెరలు తయారు చేయాలి, కొందరు సహకరించాలి, పెద్ద పెద్ద స్తంభాలు నిలబెట్టాలి. ఇవన్నీ పనులు చేసుకుంటూ పోయి పనిలో పడిపోయి 6వ రోజు పని చేసిన తర్వాత 7వ రోజు కూడా మీరు పనికి వస్తారేమో పని చేయడానికి. మీరు ఎట్టి పరిస్థితుల్లో రాకండి. అది దేవుడు ఏర్పాటు చేసిన విశ్రాంతి దినం. మందిర పనే కదా మేము వచ్చి బంగారంను కరగబెట్టి చక్కగా ఇవన్నీ రూపాలు చేస్తాం, అది చేస్తాం. మందిర పనైనా నిర్మించే పని ఒకటి జరుగుతుంది. నిర్మించే పని ఇప్పుడే కాదు, తరతరములు దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను పాటించి తీరాల్సిందే అని మొదట డిస్క్లైమర్ పెట్టాడు. ఒక ప్రాముఖ్యమైన పని చేసేటప్పుడు దాని వెనకల ముఖ్యమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ వివరించి చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకులో ఏదైనా డబ్బు డిపాజిట్ చేయాలనుకోండి, అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన దగ్గర చాలా సంతకాలు తీసుకుంటారు. ఒక ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు చాలా కండిషన్స్ పెట్టి తీసుకుంటారు. ఒక విద్యార్థిని స్కూల్లో జాయిన్ చేయించేటప్పుడు, మీ బిడ్డకు మేము అడ్మిషన్ ఇవ్వాలంటే ముందు ఈ అప్లికేషన్ ఫామ్ మీద అన్ని సంతకాలు పెట్టండి అంటారు. ఏముంటాయి దాంట్లో? ఎలా నడుచుకోవాలి, ఏంటి, అన్ని కండిషన్స్, అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు అన్నిటికీ ఓకే అన్న తర్వాతనే అప్పుడు అంగీకరిస్తారు. నేను ఇప్పుడు చెప్పబోయే ఏ పని అయితే ఉందో ఆ పనిలో కూడా మీరు 7వ రోజు వచ్చి పని చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. 6 రోజులు పని చేయాలి, 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి. అలా డిస్క్లైమర్ ఒకటి చెప్పి 4వ వచనం నుండి చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజంతో ఇట్లా, నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, బ్రతిమలాడుకోవడం కాదు, ఆజ్ఞాపించినది, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. మందిరమును నిర్మించుటకు అర్పణం, కానుకలను పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు. కండిషన్ చూడండి అక్కడ, బుద్ధి పుట్టిన ప్రతివాడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఇవి తెమ్మని చెప్పాడు, కానీ ఎవరి మీద బలవంతం కాదు. నిజంగానే ఇది దేవుని మందిరం, ఇది దేవుని గుడారం, ఇది నిలబడాలి, దేవుడు ఇక్కడ ఆరాధించబడాలి, అనేక మందికి దేవుని మాటలు వినపడాలి అనే నిజంగా మనసున్న మనుషులుంటే ప్రతివాడు, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి
నేను చదువుతాను సిస్టర్, ఎక్కువ ఉంది కదా. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి. ఎక్కడ చదువుకున్నాం ఈ విషయాలు మనము? నిర్గమకాండం 25లో. అప్పుడు ఎవరెవరికి చెప్పారు? దేవుడు మోషే గారికి చెప్పాడు. 35కి వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన విషయాలను మోషే గారు తెలియజేస్తున్నారు. అంటే ఈ మనుషులకు దేవునికి మధ్యలో ఎవరున్నారు? మోషే అను ఒక మధ్యవర్తి. బుద్ధి పుట్టిన ప్రతివాడు అంటే ఇది ఏ అర్పణ? స్వేచ్ఛార్పణ. స్వేచ్ఛార్పణ ఇది. ఇట్స్ నాట్ బై ఫోర్స్, దెర్ ఇస్ నో ఎన్ఫోర్స్మెంట్. బలవంతంగా కాదు. అవకాశం ఉంది దేవునికి సమర్పించుకోవడానికి, సద్వినియోగం చేసుకుంటారా లేదా? కానీ దేవుడైతే ఆజ్ఞాపించాడు. ఒకవేళ ఆనాడు ప్రజలు మేమేంటి కదిలేది, మేము ఇచ్చేది లేదన్నారు అనుకోండి, ఆ మందిరం వచ్చేదే కాదు. దేవుడు వేరే మార్గం ద్వారా తన పనిని చేసేవాడు. ఇలాంటి పీసినారోలను, ఇలాంటి వారిని ఏం చేసేవాడో దేవుడు ఆ తర్వాత. ఎందుకంటే వాగ్దాన దేశమే ఇచ్చి ఆ తర్వాత పరలోకం కూడా ఇచ్చే దేవునికి వద్దకు మేక వెంట్రుకలు తీసుకురాలేకపోయారే. ఆలోచించండి ఒకసారి. చూద్దాం 5వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు. చదువుతుంటే ఏమైనా గుర్తొస్తున్నాయో మీకు? ఆ వీడియోలో చూసాంగా అన్ని విషయాలు, ఇవన్నీ వివరించుకుంటూ వచ్చానుగా. కనెక్ట్ అవుతున్నారా? మరి ఇంకోసారి చూపించమంటారు. కనెక్ట్ అవుతున్నారు కదా, గుడ్. 9వ వచనం. ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకుని రావాలను. రత్నములు అంటున్నాడు. ఏంటి రత్నములు? ఎక్కడ ఉండాలి? ఎక్కడెక్కడ ఉంటాయి రత్నములు? ప్రధాన యాజకుని భుజముల మీద మరియు ఆ ఉదరం మీద. గుడ్. ఇలా చదువుతున్నప్పుడు మీరు కనెక్ట్ అవుతూ ఉంటే చాలా సంతోషం. 10వ వచనం. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలను. ఇంత పని ఉంది. ఎవరెవరికైతే దేవుడు వివేకం ఇచ్చాడో, నేను చెప్పే విషయాలు ఎవరెవరికైతే అర్థమవుతున్నాయో వాళ్ళందరూ ముందుకొచ్చి పని చేయండి ప్రభు మందిరాన్ని నిలబెట్టుటకు. 11వ వచనం. అవేవనగా వివేక హృదయులందరూ వచ్చి పని చేయాలట. దీన్ని కొన్ని భాగాలుగా విభజించుకుంటే మొదటి 3 వచనాల్లో ఏం జరుగుతుంది? మొదటి 3 వచనాలేమో అందరినీ ఒక చోటికి సమకూర్చాడు. రండి దేవుడు చెప్పిన విషయాలు మీతో చెప్పాలని. అందరూ వచ్చిన తర్వాత ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను గుర్తు చేశాడు. ఏం ఆజ్ఞది? విశ్రాంతి దినమును పాటించాలి. ఎందుకు ఆ విషయం చెప్పాడు? ఇప్పుడు నుంచి వీరు చేయబోయే పనిలో నిమగ్నం అయిపోయి, దేవుని పని కదా త్వరగా చేద్దామని 7వ రోజు కూడా మీరు వచ్చి పని చేస్తారేమన్నా. ఇప్పుడే కాదు, తరతరములు దీన్ని పాటించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించడమే దేవుని ప్రేమించటం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపం మీరు చేయకండి అని చెప్పి 4వ వచనం నుండి 9వ వచనం వరకు వీరు తీసుకురావాల్సిన అర్పణ. 4 నుండి 9 వరకు అర్పణ. 10వ వచనంలో తెచ్చిన అర్పణలను చక్కగా పనిచేసి ఒక రూపంలోకి తీసుకొని వచ్చే జ్ఞానమున్న వివేకులందరూ, వివేక హృదయం కలిగిన వారందరూ రావాలి. నాకు అనిపిస్తుంది ఈవెన్ మనం ఇప్పుడు కూడుకున్న ఈ మందిరం విషయంలో కూడా కొంచెం కొన్ని సంవత్సరాలు, దాదాపుగా 20-30, మరి ఈ మందిరం ఎప్పుడు నిలబెట్టారో నాకు అక్కడ బయట ఉండొచ్చు బండ మీద డేట్, కానీ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. దీనికంటే ముందు ఏదో ఒక నిర్మాణం అయితే ఇక్కడ ఉండొచ్చుగా, సమ్ నిర్మాణం. ఆ నిర్మాణం కంటే ముందు ఒక ఖాళీ స్థలం అయితే ఉండొచ్చుగా. ఒక ఖాళీ స్థలం అయితే ఉన్నప్పుడు ఆ రోజు ఇది మా నిజమైన దేవునికి ఆరాధన జరిగే స్థలం అని మన పూర్వీకులలో పెద్దలు ఎవరో కొందరు సమిష్టిగా ముందుకొచ్చి, ఒకరు బండలు వేసిండొచ్చు, కొందరు రాళ్ళు మోసిండొచ్చు, మరికొందరు ఇంకొక పని చేసిండొచ్చు, ఇలాంటి రకరకాల పనులు చేసిండొచ్చు. ఆ రోజు ఆ రీతిగా వచ్చి పని చేయడానికి వారి హృదయంలో పుట్టిన ఆ ప్రేరేపణ ఉంది చూసారా. ఎలాగైతే ఆ పెద్దలు వచ్చి ఆ విధంగా పనిచేశారో తర్వాతి కాలంలో
వేయబడిన చిన్న గుడారంను తీసేసి మళ్ళీ ఇంత పెద్ద నిర్మాణం కొరకు ఎవరైతే కష్టపడ్డారో వీళ్ళందరి హృదయములను దేవుడు ప్రేరేపించి నడిపించాడో ఇది మనం అర్థం చేసుకుంటే ఆ రోజు అరణ్యంలో కూడా నాయన ఈ అర్పణలన్నీ వచ్చిన తర్వాత రా మెటీరియల్ అంతా ముడి పదార్థాలన్నీ వచ్చాయి. ఏమేమి ముడి పదార్థాలు? నీల ధూమ్ర రక్తవర్ణములకు సంబంధించిన పదార్థాలు, బంగారు వెండి, చెవులో ఉన్న కమ్మలు, అవి ఇవి అన్నీ తీసుకొని ఇచ్చేశారు. వాటిని ఇప్పుడు ఏం చేయాలి? వాటిని చక్కగా నిర్మించే పని చేయాలి. ఆ తలాంతు లేదా ఆ జ్ఞానం ఎవరైతే ఉన్నారో అలాంటి వివేక హృదయులందరూ వచ్చి పని జరిగించాలి అని చెప్తున్నాడు మోషే గారు. ఏ విధంగా రావాలి? బలవంతంగానా? బలవంతంగా కాదది, బుద్ధిపూర్వకంగా రావాలి. బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కరు రావాలి. దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా బలవంతంగా రాకూడదు. అందుకే బాప్తిస్మ ఇచ్చేటప్పుడు కూడా, అమ్మా మీరు బాప్తిస్మ తీసుకోవడానికి మిమ్మల్ని ఎవరన్నా బలవంతం చేశారా చెప్పండి, మీ బుద్ధిపూర్వకంగానే మీరు వచ్చి తీసుకుంటున్నారా లేదని అడుగుతుంటాను నేను మిమ్మల్ని బాప్తిస్మ ఇచ్చేటప్పుడు. కారణం ఏంటంటే దేవుడు ఆనాటి నుండి అదే మనసును కలిగి ఉన్నాడు. ఒకరి బలవంతం చేత కానీ లేకపోతే వారి మీద తన అధికారాన్ని రుద్ది చేయాల్సిందే అనేటువంటి దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ఎంతో చాలా మర్యాదస్తుడు. చూద్దామా? ఇంకా 10వ వచనం మాత్రం ఒక భాగం. ఆ వివేక హృదయులు అందరూ వచ్చి ఏమేమి తయారు చేయాలో చెబుతున్నాడు. అది 11వ వచనం నుండి. ఏమేమి తయారు చేయాలట? అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు. మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా ఇవన్నీ చదువుతుంటే? గుడ్. ఎవరికైనా అర్థం కాకపోతే నిర్మోహమాటంగా చేయొద్దండి, బ్రదర్ నాకు ఇది అర్థం అవ్వలేదు, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగండి. మళ్ళీ ఇలాంటిది దొరికే అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నాను, సేమ్ ఇవే సందేశాలు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వింటామా అంటే నాకైతే దరిదాపుల్లో మళ్ళీ దగ్గర కనబడట్లేదు. భవిష్యత్తులో ఎప్పుడన్నా జరగచ్చేమో, ఆ టైంకి నేను ఉంటాను. అంతే అక్కడికి. రైట్, గుడ్. 12వ వచనం. మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములు అంటే యాక్సెసరీస్, సన్నిధి రొట్టెలు. మళ్ళీ చదువుదామా ఒకసారి 11 నుండి. ఏమేమి తయారు చేయాలో మోషే గారు చెప్తున్నారు. ఎవరికి? ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి. 11 నుండి. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూప వేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ ఎక్కడ ఉంటుంది? గుడారము బయట, బలిపీఠములో లోపల ఉంటుంది జల్లెడ. ఓకే, గుడ్. జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాళము, దాని పీట. గంగాళం ఎక్కడ ఉంటుంది? బలిపీఠానికి, గుడారానికి మధ్యలో. ఆల్ రైట్. ఆ గంగాళంలో ఉన్న నీరు దేనికి సూచన? బాప్తిస్మం ఒక్కటేనా ఇంకానా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనల్ని నిర్దోషులుగాను నిష్కలంకులుగాను చేయుటకు యేసు ప్రభు వాక్యము అను దానితో మనకు ఉదక స్నానం చేపిస్తున్నాడు అనే విషయం కూడా చూసాం మనం. ఆల్ రైట్. బాప్తిస్మము మరియు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పూర్తిగా స్నానం చేసిన వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కుంటే సరిపోతుందని యేసు ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ మర్చిపోకూడదు మీరు ఎవరు కూడా. 17వ వచనం. ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు. ఆవరణపు తెరలు, దాని స్తంభములు అంటే కాంపౌండ్, బౌండరీ వాల్స్, అదే కాంపౌండ్ వాల్స్. ఆవరణపు తెరలు తెల్లగా నార వస్తువులతో, సన్నని నారతో తయారు చేయబడినవి. దాని స్తంభములు, వాటి దిమ్మలు. దిమ్మలకు ఏ పదార్థాన్ని ఉపయోగించారు?
కాంపౌండ్కి ఇత్తడి అని చెప్పాం కదా, చదువుకున్నాం కదా మనం. కాంపౌండ్కి ఇత్తడి ఒకసారి చూపించండి మా, అది ప్లే చేస్తున్నారు మీరు. కాంపౌండ్ వాల్స్కి ఇత్తడి చూద్దాం. 17వ వచనం. ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటికి త్రాళ్ళు, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములు. ఈ సేవా వస్త్రములు ఎవరెవరికి? అహరోను గారికి, అహరోను గారి కుమారులకు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకు వస్త్రములు ఏ అనున్నవి ఏ అనేను, ఇవన్నీ తయారు చేయాలని చెప్పాడు. అంటే 4వ వచనం నుండి 19వ వచనం వరకు జరిగినది ఏంటి? 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఏమేం తీసుకురావాలో చెప్పాడు. 10వ వచనంలో ఎవరు తయారు చేయాలో గ్రూప్ గురించి మాట్లాడుతున్నాడు, వివేక హృదయాలు. తర్వాత 11 నుండి 19వ వచనం వరకు సేకరించిన అర్పణలతో మనం ఏమేం తయారు చేయాలని చెప్పాడు. అనౌన్స్మెంట్ అయిపోయింది. చెప్పాను కదా, సర్వ సమాజమా ఇవన్నీ విన్నారుగా. మీరు వెళ్ళి ఈ వెండి, బంగారము, నీల ధూమ్ర రక్తవర్ణములు, ఇత్తడి, తుమ్మకర్రలు, మందిరానికి అవసరమైనవన్నీ తీసుకురండి. ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో మీరు కూడా అన్నీ చెప్పండి అని చెప్పేసి ఏమేం తయారు చేయాలో అన్నీ చెప్పాడు. వినిందెవరు? ఇశ్రాయేలీయులు. విన్న తర్వాత ఇంకేం చేయాలి? వీళ్ళు అక్కడే ఉండాలా వెళ్ళిపోవాలా? అక్కడే ఉండాలా వెళ్ళిపోవాలా? విన్న తర్వాత ఎందుకు వెళ్ళిపోవాలి? అవన్నీ తీసుకురావాలి కదా, అవన్నీ తీసుకురావాలి కాబట్టి వెళ్ళిపోవాలి. అందుకే 20 వచనంలో వెళ్ళిపోతున్నారు. ఓకే, 35వ అధ్యాయం 20వ వచనం. ఏముంది 20వ వచనంలో? ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయాను అంటే అర్థం ఏంటి? కోపంతో వెళ్ళిపోయారా? అవన్నీ తీసుకురావడానికి వెళ్ళారా? అవన్నీ తీసుకురావడానికి వచ్చారు. ఇప్పుడు 21. తర్వాత ఎవని హృదయం వాని రేపెనో అంటే అర్థం ఏంటి? ఎవరెవరికి బుద్ధి పుట్టెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణం తెచ్చిరి. అన్నీ తెచ్చి మోషే గారికి ఇచ్చారు. నువ్వే కదా చెప్పిండేది, ఇదిగో నీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఏం చేయాలో తీసుకో అని చెప్పేసి ఇచ్చేశారు. తర్వాత 22వ వచనం. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలు అంటే ముక్కుపడక, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతి వాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాని తెచ్చను. అసలు ఆ అరణ్యంలో తుమ్మకర్రలు ఎక్కడున్నాయో, ఇక్కడి నుంచి తీసుకొచ్చారో వీళ్ళు నిజంగా ఆశ్చర్యం. 25వ వచనం. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. స్త్రీలు కూడా ఎంత గొప్ప పాత్ర పోషిస్తున్నారు చూడండి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గల వారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి అంటే అర్థం ఏంటి? మేకకున్న వెంట్రుకలు అన్నీ అలా ఉంటే వాటన్నిటిని దారాలుగా నీట్గా తయారు చేయడం. ఇప్పుడు గొంగళ్ళు ఉంటాయి కదా, మనం మేక వెంట్రుకలతో చేసే గొంగళ్ళు, ఆ విధంగా ఫస్ట్ వడుకుతున్నారు దారాల్లాగా. దాన్ని ఉడకడం వేరు, వడకడం వేరు. మమ్మీ ఇంట్లో కిచెన్లో వంట చేస్తున్నప్పుడు రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈరోజు చర్చ్లో శామన్నం వడికిరి అన్నారు కదా, ఇదేనా మమ్మీ అని అన్నం చూస్తే అది కష్టమైపోతుంది. అది ఉడికి ఇదేమో వడికి, అది తేడా. ఆల్ రైట్, ఎంత జాగ్రత్త పడాలి చూడండి. లేటెస్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు, అంటే లేటెస్ట్గా అంటే నా ఉద్దేశం ఈ మిలేనియల్స్ కానీ జెన్జీస్ కానీ, మిలేనియల్స్, జెన్జీస్, జెన్ఎక్స్ ఇలాంటి జనరేషన్స్ ఉన్నాయి.
అంటే 2000 సంవత్సరాల కాలంలో పుట్టిన వాళ్ళు, 2000 తర్వాత పుట్టిన వాళ్ళు, 2005 2010 ఈ ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, 2000 తర్వాత పుట్టిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఈ తెలుగు చదివామనుకోండి, ఇలాంటి వాళ్ళకి ఎందుకు, అంతకు ముందున్న వాళ్ళకి కూడా ఈ పదాలు అర్థం చెప్పండి అంటే కష్టం. అందుకే ఆగి ఆగి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ. ఆల్ రైట్, 26వ వచనం. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గల వారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును, అంటే పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు, ప్రధానులు, మీరు మేక వెంట్రుకలు ఇవన్నీ మీ స్థాయిలో మీరు పనిచేస్తున్నారు, మేమేం చేస్తామంటే ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను, మేము రత్నాలను పట్టుకొస్తాం ఎక్కడున్నాయని చెప్పేసి వీళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి రాళ్ళు, మంచి మంచి రత్నాలను లేత పచ్చలను తీసుకొని వస్తున్నారు. సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. తెచ్చి ఎవరికి ఇచ్చిరి? మోషే గారికి ఇచ్చారు. ఆ వస్తువులన్నీ వచ్చిన తర్వాత అందరూ గ్యాదర్ అయ్యారు. అందరూ గ్యాదర్ అయిన తర్వాత ఇదిగోండి వస్తువులన్నీ వచ్చేసాయి, మీరందరూ చూస్తున్నారు. అయితే ఈ వస్తువులను చక్కగా ఒక రూపంలోకి తీసుకొని వచ్చి దాన్ని నిర్మించే పని చేయడానికి మీరందరూ సిద్ధంగానే ఉన్నారు. ఎలా పని చేయాలో ఓ పెద్ద సూపర్వైజర్ లాంటి వ్యక్తి ఉండాలిగా, ఓ పెద్ద మనిషి ఉండాలిగా. ఎవరైనా ఎలా బెసలేలని మనకు తెలుసు, ఆ 30 వచనము 33లో ఉందని కాదు. మోషే గారికి దేవుడు ముందుగానే చెప్పాడు, నేను యూదా గోత్రము నుండి హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలను ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడుగా. ఆ విషయాన్ని మోషే గారు ఈ 35వ అధ్యాయము 30 నుంచి రివీల్ చేస్తున్నాడు విషయం. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లా, చూడుడి మీరు ఈ వస్తువులను తీసుకొచ్చారు, ఇప్పుడు ఇంకో మాట చెప్పాలి మీకు. ఏమిటంటే అది యెహోవా ఊరు కుమారుడును హూరు మనముడునైన బెసలేలను పేరు పెట్టి పిలిచి, మళ్ళీ చదువుతాం ఈ మాట. దేవుడు ఊరు కుమారుడును హూరు మనముడునైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. బెసలేలును దేవుని ఆత్మతో నింపి ఉన్నాడట దేవుడు. అంటే కొండ మీద మోషే గారికి దేవుడు ఏం చెప్పాడు? పరలోక సంబంధమైన విషయాలను మోషే నేను నీకు చూపిస్తున్నాను అని అన్నాడు. అవన్నీ వచ్చి ఇప్పుడు బెసలేలు గారికి చెప్పాలి, దేవుడు నాకు ఇవన్నీ చూపించాడు, ఇలా చేశాడని. అప్పుడు బెసలేలు గారిలో కూడా ఏముండాలి? దేవుని ఆత్మ ఉండి, ఓ దేవుడు మోషే గారితో చెప్పిన విషయాలన్నీ ఇవి, కాబట్టి నేను ఈ రీతిగా చేయాలని ఆత్మవశుడుగా మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో బెసలేలు గారు పని ప్రారంభించాలి. ఈ విషయాలు చూద్దామా? బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించను. వీళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. మొదట బెసలేలు, రెండవ వ్యక్తిగా అహోలియాబు. ఇతను ఏ గోత్రానికి సంబంధించిన వ్యక్తి? బెసలేలు గారు ఏ గోత్రానికి సంబంధించిన వ్యక్తి? గుడ్. 35వ వచనం. చెక్కువాడేమి చిత్రకారుడేమి నీల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. దేవుడు ఒక మనిషి యొక్క హృదయాన్ని జ్ఞానముతో నింపుతున్నాడు. అది మనం గమనించాలి. దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే వీరు ఇవన్నీ చేసేవాళ్ళు కాదు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు జ్ఞానం ఇవ్వకపోయి ఉంటే మనిషి కంప్యూటర్ తయారు చేసేవాడు కాదు. దేవుడు జ్ఞానం ఇవ్వకపోయి ఉంటే మనిషి ఏరోప్లేన్ తయారు చేసేవాడు కాదు.
దేవుడు జ్ఞానం ఇవ్వకపోయి ఉంటే మన చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేది కాదు. దేవుడు జ్ఞానం ఇవ్వకపోయి ఉంటే మనకు రైల్వేస్ వచ్చేవి కావు. దేవుడు జ్ఞానం ఇవ్వకపోయి ఉంటే మనకు టీవీ వచ్చేది కాదు. దేవుడు జ్ఞానం ఇవ్వకపోయి ఉంటే ఇంకా చెప్పండి లిస్ట్. మొత్తం ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ, చివరికి మనం వేసుకునే కళ్ళద్దాలు కూడా, కళ్ళు కనపడకపోతే దేవుడు ఆల్టర్నేట్గా మనిషికి జ్ఞానం ఇచ్చి ఏ కంటికి ఎంత సమస్య ఉందో కూడా గుర్తుపట్టి దానికి తగినట్లుగా అద్దాల తయారీ కూడా చేయించడము, ఇది చిన్న విషయాలు అనుకుంటున్నారా? ఒకప్పుడు ఇవే అద్దాలు లేకపోవడం వలన నా కుమారుడు ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయింది. ఇస్సాకు గారి దగ్గర గొర్రెబొచ్చంతా వేసుకొని వచ్చి నేనే వేసావని చెప్పాడు అక్కడ యాకోబు గారు. ఆ రోజే ఈ అద్దాలు ఉండింటే పెద్ద కొడుకును చిన్న కొడుకును తండ్రి గుర్తుపట్టేవాడు. ఇదంతా అద్దాలు తెచ్చిన తిప్పలు అనుకుందామా చెప్పండి? అంటే ఆ కాలంలో ఏవేవైతే లేవో అవన్నీ కాలాలు మారే కొద్దీ దేవుడు దశల వారీగా మనిషికి జ్ఞానము నింపి అన్నిటినీ దయచేస్తూ వచ్చాడు. ఆల్ రైట్, ఈ రీతిగా మనము ఈ చివరి భాగంలో 35వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. అన్నట్లుగానే త్వరగా ముగించేశాడప్ప ఈరోజు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు కదా. అంత ఈజీ వదులుతానేమి. 35 అయిపోయిందిగా, 36లోకి మనం ప్రవేశిద్దాం. అలానే ఇంకొక మాట చూడండి, 9:23 దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 9:23లో దేవుడు సొలొమోను యొక్క హృదయం అందుంచిన అనే మాటను చూసారా? దినవృత్తాంతములు 2వ గ్రంథము 9. 2 Chronicles chapter number 9 verse number 23. దేవుడు సొలొమోను యొక్క హృదయం అందుంచిన అన్నది చూడండి అక్కడ. అంటే ఒక మనిషిలో జ్ఞానము వస్తుంది అని అంటే అది దేవుడిస్తేనే వస్తుంది, అది మనం గమనించాలి. ఇది నా వలన అయినది అని ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి అనుకోకూడదు. బికాస్ ఆఫ్ మై విజ్డమ్ ఐ అచీవ్ దిస్ అని ఎట్టి పరిస్థితుల్లో మనిషి అనుకోకూడదు. దేవుడిచ్చిన జ్ఞానం. వింటున్నారు అందరు జాగ్రత్తగా? దేవుడు సొలొమోను యొక్క హృదయం అందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగలరు. దేవుడు ఇవ్వకపోతే మనం శూన్యమే. అందుకే ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలంట? వచనం చెప్పండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఆల్ రైట్, 36వ అధ్యాయం. అసలు 35లో ఏం జరిగింది? పని ప్రారంభించబోతున్నాం, విశ్రాంతి దినము, జాగ్రత్తగా ఉండండి, మీరు పొరపాటు చేయకండి, ప్రాణాల మీదకి వస్తుందని చెప్తున్నాడు అక్కడ. 6 రోజులు పని చేయండి, 7వ రోజు పని చేయకండి అని చెప్పాడు. ఏం పని ఇంతకు? 35వ అధ్యాయంలో ముందు మీరు అర్పణలన్నీ తీసుకురావాలి. కొందరు వెండి బంగారాలు తెస్తున్నారు, కొందరు మేకల వెంట్రుకలు తీసుకొస్తున్నారు, ఇంకొందరు తుమ్మకర్రలు తీసుకొస్తున్నారు. తుమ్మకర్రలు తీసుకురావాలంటే ఏం చేయాలి? తుమ్మ చెట్టును నరకాలి. తుమ్మ చెట్టును నరికితేనే అది తుమ్మకర్ర వస్తుంది మనకు. ఇప్పుడు గొడ్డలు పట్టుకొని విశ్రాంతి దినం రోజు చెట్టును కొట్టడానికి పోయాడు అనుకోండి, అయిపోయి గొడ్డలి చెట్టు మీద కాదు పడేది, గొడ్డలి ఇతని మెడ మీద పడుతుంది. అది కండిషన్ అక్కడ. ఎందుకు? 6 రోజులే నువ్వు తుమ్మ కర్ర కొడతావా, ఇంకే కర్రలు మీ పొయ్యిలో కొట్టుకుంటావా? 7వ రోజు నువ్వు గొడ్డలు పట్టుకొని పోయినావంటే ఆ గొడ్డలి చెట్టు మీద నువ్వేయవు, ఆ గొడ్డలి నీ మెడ మీద ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. అంత ఖచ్చితమైన దేవుడు మన దేవుడు. ఆజ్ఞను అతిక్రమిస్తే ప్రాణం మీదకే వస్తుంది. చాలా డేంజర్ అది, వెరీ వెరీ డేంజర్. ఈ రీతిగా మనము ఈ పని గురించి అంతా చెప్పిన తర్వాత వాళ్ళందరూ అర్పణలన్నీ తీసుకొచ్చారు, మోషే గారికి ఇచ్చారు, మీరు అన్నీ తీసుకొచ్చారు. అయితే దేవుడు బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. యూదా గోత్రం నుండి హూరు మనవడును ఊరు కుమారుడైన బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. అతనితో పాటుగా అహోలియాబు దాను గోత్రం నుంచి ఈయనను కూడా అహిసామా కుమారుడైన వీళ్ళిద్దరు చేస్తుంటారు. వీళ్ళిద్దరు చేస్తుండగా మిగిలిన వాళ్ళందరూ చేతులు కలిపి సహకరించవచ్చు. పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగేటప్పుడు మన చర్చిలో కూడా క్రిస్మస్, ఈస్టర్ ఇలాంటి పండుగలు జరిగినప్పుడు మెయిన్ వంట మాస్టర్ ఒక ఆయన ఉంటారు పక్కన. ఆ వంట మాస్టర్కి పక్కన ఎవరు ఉంటారు? సహకరించే వాళ్ళు.
వస్తువులు అందించి, కూరగాయలు కట్ చేసేవాళ్ళు, ఈ వస్తువులు అందించేవాళ్ళు, షాప్కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు చూసారా. అందరూ అన్ని తెచ్చిన కరెక్ట్గా అది రుచికల పదార్థంగా మారడానికి ఎవరు ఉండాలి అక్కడ? ఒక మంచి మెయిన్ షెఫ్ ఉంటాడు. అలా మనకు ఎలాగైతే అర్థమవుతుందో, వీళ్ళు తెచ్చిన పదార్థాలన్నింటినీ ఒక చోటికి ఒక మంచి రూపంలోకి తీసుకొని రావడానికి దేవుడు బెస్లేలు గారిని, అహోలియాబు గారిని ఎంచుకున్నాడు. అలా 36వ అధ్యాయంలో పని ప్రారంభమవుతుంది. ఆ పని ఎలా ప్రారంభమవుతుందో చూద్దాం. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనని మోషే గారు చెప్పారు. బెసలేలును, అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరి హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. మీకే కదా, ఇంతకుముందు సమాజం అంతటిని పిలిచాడు. 35కి 36కు డిఫరెన్స్ ఏంటి? 35వ అధ్యాయంలో సమాజం అంతటిని పిలిచాడు. 36వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఎవరైతే పని చేయాలో వారినే పిలిచాడు. ఎందుకు అలా చేశాడు? 35వ అధ్యాయంలో వస్తువులన్నీ కావాలి, సమాజం అంతా తీసుకురావాలి. అందుకు 35. వచ్చిన వస్తువులతో పని చేయడానికి మొత్తం సర్వ సమాజం పనిచేస్తే టూ మెనీ పీపుల్ వాట్ డు దే డూ? దే స్పాయిల్ ద డిష్. అలా అందరూ కలిసి వంట చేశారనుకోండి, ఇంకా మాస్టర్ పని ఎందుకు? అందుకే ఒకరే ఉంటారు అక్కడ. అర్థమైంది కదా? సో అలా ఎవరెవరైతే ప్రజ్ఞావంతులు ఉన్నారో వారందరూ రండి అని పిలిచాడు. 2వ వచనం, బెసలేలును, అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించను ఆ పని చేయుటకు ఎవరి హృదయం అని రేపను వారిని అందరినీ మోషే పిలిపించను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకునేది. ప్రజలందరూ అర్పణలు తెచ్చి ఎవరికి ఇచ్చారు? మోషే గారికి ఇచ్చారు. మోషే గారు పెట్టుకొని ఏం చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఎన్ని వస్తువులు వచ్చాయి నాయన, ఇప్పుడు మీరు వీటిని తీసుకొని దేవుడు చెప్పినట్లుగా తయారు చేయండి అని చెప్పేసి వారికి ఇచ్చాడు. అలా మోషే గారి వద్ద నుండి వారు తీసుకున్నారు. ఒకసారి 3వ వచనం మళ్ళీ చదువుతాం. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకున్నారు. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండ్రి. ఇంకా తెస్తూనే ఉన్నారు ప్రజలు, ఇంకా తెస్తూనే ఉన్నారు, విస్తారంగా తెస్తుంటే అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించిన గనుక పాళెమందంతటను ఆ మాట చాటించింది. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఏం జరుగుతుంది ఇక్కడ? 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఎవరెవరు ప్రజ్ఞావంతులు అందరు రండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న బెసలేలు, అహోలియాబు వీరి ఆధ్వర్యంలో పని చేయాలి అని అందరూ వచ్చారు. 35వ అధ్యాయంలో ఏ వస్తువులు అయితే వచ్చాయో అన్నీ తీసుకొని వీరికి అప్పచెప్పాడు మోషే గారు. బెసలేలు గారికి, అహోలియాబు గారికి వీళ్ళకి అప్పచెప్పి పని చేయండి అని ప్రారంభించి వాళ్ళు పని చేస్తూ పోతుండగా ఒకరు బంగారు పని చేస్తున్నారు, ఒకరు వెండి పని చేస్తున్నారు, ఒకరు తోళ్లతోనూ మేక వెంట్రుకలతోనూ రకరకాల పనులు చేస్తుంటే వచ్చేవాళ్ళు ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు. తీసుకొచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? ఒకవైపు అక్కడ ఏదో బంగారు పని జరుగుతుంది, ఇంకోవైపు వెండి పని జరుగుతుంది, ఇంకోవైపు మేక వెంట్రుకల పని జరుగుతుంది, ఇంకోవైపు నీల దుమ్ము రక్తవర్ణముల పని జరుగుతుంది. ఎవరెవరు కొందరైతే తుమ్మకర్రలతో సానబెట్టే ఆ పని చేస్తున్నారు. అయితే చాలామంది ఇంకా అర్పణలు తీసుకురావాలేమో అని తెస్తూనే ఉన్నారు. వీళ్ళేమో పని చేస్తున్నారు, వాళ్ళు తెచ్చి తుమ్మకర్రలు వేస్తున్నారు. వీళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు తెచ్చి మేక వెంట్రుకలు తెచ్చి ఆడేస్తున్నారు. ఇలా విస్తారంగా తెస్తుంటే వీళ్ళందరూ మాట్లాడుకొని ఇంకా అయ్యేది కాదు, ఒక క్షణం పని ఆపండి అని అందరూ పని ఆపేసి మోషే గారి దగ్గరికి వస్తారు. అయ్యా మోషే గారు, ఈ పని గుడారం నిర్మించడానికి ఎంత వస్తువులు అవసరమో, ఎన్నెన్ని వస్తువులు అవసరమో, ఎంత సామాగ్రి అవసరమో మనకు విస్తారంగా ఉంది, సమృద్ధిగా ఉంది. ఇంకా వాళ్ళని తేవద్దని చెప్పు, ఎందుకంటే మేము పని చేస్తుంటే మధ్యలో వచ్చి ఇచ్చేసి పోతున్నారు, దానివల్ల ఇంకేం ఉపయోగం ఉండదు, దయచేసి వాళ్ళకి చెప్పు అని అంటే అప్పుడు మోషే గారు, ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేలీయులు అరణ్యంలో? ప్రశ్న ఇది రాదనుకున్నాం, మళ్ళీ వచ్చి పడిందిరా ఈ ప్రశ్న అనుకుంటున్నారా? ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేలీయులు? వీరులే 6 లక్షలు.
ఇక స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అంతా కలిపితే 20 నుంచి 30 లక్షలు అని చెప్పుకున్నాం మనం. అంతమందికి చెప్పాలి. ఇప్పుడు అంతమందికి చెప్పాలి ఏమని? ఇదిగో గుడారం, మందిరం నిలబెట్టడానికి అవసరమైన వస్తువులన్నీ నిండిపోయింది ఆల్రెడీ, ఇంకా మీరు తీసుకురావడం ఆపేయండి అని చెప్పాలి. అందుకేం చేశారంటే చాటింపేశారు. చాటింపు ఎలా? ఇప్పట్లో తగ్గింది కానీ చాటింపు, దండోరా, చాటింపు, ఒక డప్పు తీసుకొని డబ్బ 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 కొట్టి, ఆ కాలంలో ఏదో అరుపేసారు, అరుపులు అనేవాళ్ళు. ఏమి అది వినండి ఓ ఏళ్ళ ప్రజలారా ఇదిగో అని చెప్పి అరిచి, ఇదిగో మందిర సామాగ్రికి అవసరమైనవన్నీ తెచ్చేశారు, సమృద్ధిగా ఉంది, ఎవరు కూడా తీసుకురాకండి, డమ్ 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 కొట్టేసరికి, ఆ విధంగా దండోర వేసి పాలె మీద వేసరికి అప్పుడు ఆపేశారు. ఎప్పుడైతే వీళ్ళు రావడం మానేశారో ఉన్న పదార్థాలతో పని చక్కగా ప్రారంభించి ముగించడానికి వీళ్ళు పనిచేస్తున్నారు. అసలు ఇదంతా మనం ఎందుకు వినాలి? ఇందులో కూడా మనకు ఏదైనా బోధించేది ఏమైనా ఉందా? ఇందులో కూడా మనకు బోధించేది ఏమైనా ఉందా అని చూస్తే ఒకసారి క్రొత్త నిబంధనలోకి వెళ్దాం. క్రొత్త నిబంధనలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. తొమ్మిదో అధ్యాయంలో తీశారు అందరూ? గుడ్. ఒకనాడు ఆ మందిరము నిలబెట్టేటప్పుడు విస్తారంగా తీసుకొచ్చారు. ఇంకా చాలయా బాబు, ఆపండి అనేంతవరకు తీసుకొచ్చారు. ఆ గుడారమే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమని మనం తెలుసుకున్నాం? ఆ మందిరం మనమే అని తెలుసుకున్నాంగా. ఆ మందిరం మనమే అయితే ఆ మందిరం గురించి కొన్ని మాటలు 9వ అధ్యాయంలో చెబుతున్నాడు పౌలు గారు. 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ వచనం నుండి చూద్దాం. నేను స్వతంత్రుడను కాన, మోషే గారు ఆ రోజు మందిర నిర్మాణం కొరకు ఎలాగైతే ప్రజలను పిలిచి దేవుని మందిరం నిలబడాలి, మీరందరూ ఇవన్నీ తీసుకురావాలి, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని ఎలాగైతే చెప్పాడో, నేను కూడా అలాంటి ఫ్రీడమ్ ఉపయోగించుకోవచ్చుగా. అన్యజనులకు సువార్త ప్రకటించుటకు నన్ను ఏర్పరచుకోలేదా దేవుడు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలం మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనా నా అపోస్తలుడను అయి ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 9వ వచనంలో, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు, దున్నుచున్న ఎద్దుకు మీరు అడ్డం పెట్టకండి నోటికి అని ఎద్దుల కొరకు చెబుతున్నాడు. దేని గురించి చెప్తున్నాడు అని 10వ వచనంలో కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. ఇప్పుడు 11వ వచనం ఇక్కడికి వచ్చాడు. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఆత్మ సంబంధమైనవి మీ మధ్యలో మేము విత్తుచుంటే మా శరీర అవసరతల గురించి మీ దగ్గర అడిగి తీసుకోవడానికి మాకు అధికారం లేదా? మాకు ఏ అవసరాలు ఉన్నాయి మీరు తీర్చండి అని ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో, మీ ఆత్మలకు కాపరిగా ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వాళ్లకు ఈ అధికారం ఉంది అని చెప్తున్నాడు పౌలు గారు. కానీ మేము ఈ అధికారంను వినియోగించుకోనలేదు, మేము ఈ అధికారంను వినియోగించుకోలేదు. ఎప్పుడైనా అడిగామా? అడగలేదు.
అక్కడైతే మోషే గారు అడిగారు, మందిర నిర్మాణానికి ఇవన్నీ అవసరాలు ఉన్నాయి, దేవుడు చెప్పాడు తీసుకురండి. ఆనాటి మనుషులకు ఆ ప్రేరేపణ, ఆ మనస్సు ఉన్నట్లుగా ఈ కాలంలో లేదు. వచ్చినప్పటి నుంచి డబ్బులు అడుగుతుంటారండి అనే మనసులో ఉన్నారు కనుక మేము ఏ అధికారము వినియోగించుకోనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరములను కలుగజేయకుండాటకే అన్నిటినీ సహించున్నాం. మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే అన్నిటినీ సహించున్నాం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోనలేదు. పౌలు గారు చేసిన సువార్త పరిచర్య చూడండి ఎలా ఉందో. 14వ వచనం ఏం రాయబడింది? సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోనలేదు. మీరు నా ఎడల ఈలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. మీరు నా ఎడల ఈలాగున జరపవలని ఈ సంగతులు రాయడం లేదు. ఎవడైనాను నా అతిశయం నిరర్థకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. 18 సువార్తను ఉచితముగా ప్రకటించడయే నా జీతం. ఇన్ని విధాలుగా పౌలు గారు ప్రవర్తించి మనకు నేర్పించాడు. ఇలాంటి పద్ధతే మీ మధ్యలోనికి ఇన్ని సంవత్సరాల నుండి నేను మీ మధ్యలోకి వచ్చా. మీరు నాకు ఇది ఇవ్వండి అని ఏ రోజు నేను అడిగారా? అడగలేదు. ఎందుకు? సువార్తను ప్రకటించాలంటే నా చేతులు కష్టపడాలి ఎక్కడో ఒక చోట. ఆ వచ్చిన దానిలోనే దేవుని మాటలను ప్రకటించాలన్న ఉద్దేశం. దీనికి గల కారణం సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతం అని పౌలు గారు అన్నారుగా. అయితే ఇదే కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికల్లో 2వ పత్రిక 8వ అధ్యాయం, 2వ పత్రిక 8వ అధ్యాయం. కొందరున్నారు, కొన్ని సంఘాలు అని కొన్ని సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాం. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. తర్వాత 12వ వచనం చూద్దాం. ఇదే అధ్యాయం 12వ వచనం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరం అవుతుంది. ఇలాంటి మాటలన్నీ మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు రాయించి ఇచ్చాడు, మన మనస్సులు దేవునికి ఇష్టముగా మారుటకు. తర్వాత 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9, 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. అయితే పాత నిబంధనల వారిని దేవుడు మందిర నిర్మాణం కొరకు ఇవ్వమని చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకురావాల్సిందే అని చెప్పాడా? లేకపోతే బుద్ధి పుట్టినవాడు అన్నాడా? దానిని ఏ అర్పణ? స్వేచ్ఛార్పణ. అది పాత నిబంధనలలో ప్రత్యక్ష గుడారమును నిర్మించుటకు తీసుకొని వస్తున్న స్వేచ్ఛార్పణ. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇదే స్వేచ్ఛార్పణను ఏ రీతిగా మారుస్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, 9:7. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలని. మన సిఆర్పి చర్చ్లో కూడా ఒకప్పుడు కవర్స్ ఉండేవి, దానిపైన వాక్యం రాసింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7. దాని మీద ఆ వచనం ఉండేది, ఆ కవర్ మీద. ఏంటో తెలుసా అది? సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో బుద్ధి పుట్టిన ప్రకారము, ఇక్కడ నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలని.
దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఏం చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ? ఓ కొరింథీ సంఘమా, అనేకులు ఉన్నారు, మేము వెళ్ళి సువార్త ప్రకటించాలి, అయినా మిమ్మల్ని ఇవ్వమనేది కాదు, మీరు నిశ్చయించుకునే దాని ప్రకారంగా సనుగు కొనక బలవంతముగా కాక ముందుకు రండి అని చెప్పాడు. ఎవరు? పౌలు గారు. ఏ మందిరాన్ని నిర్మించుటకు? మళ్ళీ ఇలాంటి ఇటుకలు రాళ్ళు ఉండే మందిరమా? కాదు. ఆయన గలతీ ప్రాంతాలకు వెళ్ళాలి, కొరింథీ ప్రాంతానికి వెళ్ళాలి, ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళాలి, కొలసి ప్రాంతాలకి, అన్ని ప్రాంతాలకు ఎక్కడెక్కడితే ప్రయాణాలు చేయాలో తనతో ఉన్నవారికి, తర్వాత యెరూషలేములో ప్రభువుని నమ్మిన వారిని భయంకరమైన హింసలు పెడుతున్నారు. యేసు ప్రభునే సిలువకేసి కొట్టేశారు. అలాంటప్పుడు ఈ ప్రభువుని నమ్మిన వారిని ఆనాటి ప్రధాన యాజకులు, శాస్త్రులు విడిచిపెట్టారా? యెరూషలేములో గొప్ప హింస కలిగిందని విన్నాంగా. అలాంటి వారి అవసరతలన్నిటి కొరకు ఇలాంటి సేవకులు ఆ కాలంలో తిరిగి కష్టపడి ఒకరి అవసరతలు ఒకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళారు. అంటే మనము చూస్తున్న నిర్గమకాండంలో 36వ అధ్యాయంలో మరియు దానికంటే ముందు 35వ అధ్యాయము, 36 ఈ 2 అధ్యాయాల్లో మనకు కనబడుతున్న ఈ విస్తారమైన అర్పణ ఏదైతే ఉందో దేనిని సూచిస్తోందని మనం తెలుసుకోవాలి. ఆనాడు ఆ మందిర నిర్మాణం కొరకు ప్రజలు ముందుకొచ్చారు. నేడు రావాల్సినటువంటి ప్రజలు ఏ నిర్మాణం కొరకు? ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని రక్షించి మనమందరము సజీవమైన రాళ్ల వలె ఒక్క మందిరముగా కట్టబడుటకు దేవుని ఆత్మలను రక్షించే పనికి ఈ ధనమును వీటిని ఉపయోగించి సువార్త వ్యాప్తి కొరకు, యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయుటకు, క్రీస్తు సంఘాన్ని నిలబెట్టుటకు మనము దానిని ఉపయోగించాలని క్రొత్త నిబంధన తెలియజేస్తాం. ఆల్ రైట్. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? పాత నిబంధనలో ఇక చాలు అనే అందరూ తీసుకొచ్చారు, సమృద్ధి తీసుకొచ్చారు. కానీ నేటి కాలంలో చెబితే సేవకుడు నేరస్తుడైపోతాడు. చెబితే ఆ సేవకుడు ఒక శత్రువుగా పరిగణించబడతాడు. ఈయన ఎప్పుడు చూసినా ఇలాంటివే మాట్లాడుతుంటాడండి. ఇది సేవకుల, పరిచారకుల పరిస్థితి. ఆల్ రైట్. నిర్గమకాండం 36 వచ్చేద్దాం. దయచేసి డిస్క్లైమర్, ఇందాక 35వ అధ్యాయంలో మీరు పని చేయబోతున్నారు, విశ్రాంతి దినం పాటించాలనే డిస్క్లైమర్ ఏదైతే మోషే గారు చెప్పారో, ఈయన 36వ అధ్యాయం చెప్పి ఈయనకు సంబంధించినవి చెప్పినట్లున్నాడని మాత్రం మీరు నన్ను అపార్థం చేసుకోకండి. ఇన్ని రోజులుగా పాత నిబంధనలో ఉన్న విషయాలను క్రొత్త నిబంధనలో ఎలా దేవుడు సంపూర్తి చేస్తున్నాడు అనే విషయాన్ని వివరించుకుంటూ, పోల్చుకుంటూ, సరిచూసుకుంటూ వచ్చామో ఇది కూడా ఆ కోవకు చెందినటువంటిదే. ఆల్ రైట్, గుడ్. వచ్చేద్దాం 36:8. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేశాను. ఏ తెర ఇది? 10 తెరలంటే పై భాగం మొదటి తెర. ఒకసారి ఆ వీడియో ప్లే చేయమ్మా, ఇక్కడ నుంచి చూద్దాం. లెట్స్ స్విచ్ ఆఫ్ ద లైట్స్. రైట్. ప్లే చేయండి మాకు. టాబర్నకల్ కన్స్ట్రక్షన్ చదువుకుందాం అంతలోపు. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేశాను. అతడు వాటిని నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేశాను. ఇదే వీడియోనే. గుడ్. మొదటి తెర ఇదిగోండి, 10 తెరలు చూసాం కదా వీడియో ఇంతకుముందు. 10 తెరలతో చేశాను. అతడు వాటిని నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేశాను. ఇలా 10 చేసినప్పుడు 5 ఒక చోటికి కూర్పి, ఆ తర్వాత వీటికి నీలి రంగులో చూశారు కదా, ఇది అదే చెప్తున్నాడు ఇక్కడ. 9వ వచనం. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే. నేను ఇక్కడ చదువుతుండగా దానికి కనెక్ట్ అయ్యి మీరు పాజ్ చేస్తూ వెళ్ళండి, ఓకేనా. 11వ వచనం. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేశాను. ఇదిగోండి, నీలి నూలుతో కొలుకులు చూస్తున్నారుగా, నీలి నూలుతో కొలుకులు. ఇవి చూసాము, మీరు కనెక్ట్ అవుతున్నారు అని అనుకుంటున్నాను నేను. 2వ కూర్పునున్న తెర అంచున 10 కొలుకులను చేశాను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను.
మరియు అతడు 10 బంగారు గుండీలు చూపించండి మా ఇవి హుక్స్ ప్లే చేయండి. రైట్ 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 చూసారా, ఇవి ఒక 50. ఎన్నో వచనం చదువుతున్నాం మనం? 12వ వచనం. ఒక తెరలో 10 కొలుకులను చేసెను, రెండవ కూర్పున ఉన్న తెర అంచున 10 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు 10 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. ఇలా జాయింట్ చేసిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఆ గుడారం మీద కప్పారు. ప్లే చేయండి మాది. రైట్, స్టాప్. ఇలా కప్పారు. ఇది ఒక గుడారంగా అయింది. ఇప్పుడు ఇది నెక్స్ట్ 14వ వచనం. మరియు మందిరము మీద గుడారముగా మేక వెండ్రుకలతో తెరలను చేసెను. ప్లే చేయండి. ఇది మేక వెండ్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలుగా చేశాను. మొదటిది ఎన్ని తెరలు? రెండవది 11. దీంట్లో ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. 15వ వచనం. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒకటే. అయితే తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. 6 తెరలు ఒకటిగా, 5 తెరలు ఒకటిగా కూర్చారు. కూర్చడం అంటే ఏంటి? జాయింట్ చేయడం. ఇలా చేసిన తర్వాత 17వ వచనం. మొదటి కూర్పు నందలి వెలుపటి తెర అంచున 10 కొలుకులను చేసెను, మరియు రెండవ కూర్పు నందలి వెలుపటి తెర అంచున 10 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు 10 ఇత్తడి గుండీలను చేశాను. ఇంతకుముందు ఏ గుండీలు? ఈసారి మేక వెంట్రుకలకేమో ఇత్తడి. వెరీ గుడ్, ప్లే చేయండి మా. ఈ కొలుకులకు ఇత్తడి గుండీలు తగిలించారు, హుక్స్ లాంటివి, లూప్స్. ఆల్రైట్, అయిపోయిందా? ప్లే చేయండి. చూపిస్తున్నాడు. ప్లే, స్టాప్. మేక వెంట్రుకలతో ఉండాల్సిన రెండవది కూడా తయారైపోయింది. తర్వాత 19. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేశాను. దీంతో పాటు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో ఉండే మరొక తెర కూడా దీని మీదకి వస్తుంది. ప్లే చేయండి, ప్లే చేయండి. ఏ వచనం చదువుకుంటున్నాం మనం? 19. మరి గతంలో చూసాం కదా, అప్పుడేంటి? దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? ఏమీ డిఫరెన్స్ లేదు. అక్కడ దేవుడు మోషే గారికి చెప్పాడు, ఇక్కడ మోషే గారు చెప్పిన తర్వాత తయారు చేసింది అది. ఆల్రైట్, ప్లే చేయండి మా. తోళ్లతో, పొట్టేళ్ల తోళ్లతో ఎరుపు రంగులో ఉన్నది తెరపడింది. నెక్స్ట్ సముద్ర వత్సలది అయిపోయింది. ఇక్కడ దానికి కట్టేసిన, కొంచెం బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ కట్టేసిన మేకులు, తాళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా? ఇవి కూడా మనం చేయాలని చెప్పేసి చెప్పాడు మనకు 35వ అధ్యాయంలో. అందరూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నో వచనానికి రావాలి మనం? 20, వర్స్ నెంబర్ 20. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేశాను. తుమ్మకర్రతో నిలువు పలకలు చేశాను. అది కూడా నిలువు పలకలు వస్తున్నాయి. చూస్తున్నారుగా? స్టాప్ ఇట్ మా. చేయబడిన ఈ పలకలు, పలక పొడుగు 10 మూరలు. అంటే దీని పొడుగు పైకి కొంచెం వెనక్కి వెళ్తే వీళ్ళకి అర్థమవుతుంది. రైట్, ఇలా కింది నుంచి పై వరకు దీని ఎత్తు 10 మూరలు. అదే చెప్తున్నాడు మనకు 21వ వచనంలో. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5. ఒక్కొక్క పలక యొక్క వెడల్పు 3.5. 22వ వచనం. ప్రతి పలకకు ఒక దానికి ఒకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. కుసులు అంటే క్రింద ఇవి ఉన్నాయి చూసారా? ఇదిగోండి, చిన్నగా స్తంభాల్లాగా ఉన్నాయి చూసారా? ఇవి కుసులు. ఒక్కొక్క పలకకు 2 కుసులు. అలా 10 పలకలకు ఎన్ని? 20 కుసులు. గుడ్.
23వ వచనం లేదా 22 చూద్దాం. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరం యొక్క పలకలన్నిటికీ చేసెను అంటున్నారు. ఎవరు చేశారు? బెసలేలు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది పనంతా ఇది. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలు ఉండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేశాను. వస్తున్నాయి చూడండి దిమ్మలు. ప్లే చేయండి మా. ఇవి దిమ్మలు, సిల్వర్ ఇదంతా. 24వ వచనం. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను ఉండెను. 40 దిమ్మలను చేసెను. 40 వెండి దిమ్మలు. 25. మందిరం యొక్క 2వ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేశాను. దక్షిణము ఉత్తరం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ పెండింగ్ ఉంటుంది? పడమటి దిక్కున 27వ వచనం. పడమటి దిక్కు వెనక వైపు. పడమటి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేశాను. ప్లే చేయండి మా. ఇదిగోండి ప్లే చేయండి. కరెక్ట్. ఇది 6 వచ్చాయి చూసారా? 1 2 3 4 5 6. ఇప్పుడు ఏమైపోయింది? మధ్యలో ఈ గ్యాప్ వచ్చేసింది. ఈ కార్నర్స్, ఇటువైపు ఒక గ్యాప్ ఉంది, ఇటువైపు ఒక గ్యాప్ ఉంది. దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవుడు మనకు 29వ వచనంలో. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరంలో కూర్చబడినవి. లేదా 28 చదవాలి మనం. వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలను చేశాను. పెట్టండి మా 2 పలకలు చూసారా? 2 పలకలు దిగుతున్నాయి చివరిలో కార్నర్స్. వెరీ గుడ్, స్టాప్ ఇట్. 29. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేశాను. 8 పలకలు ఉండెను. ఇప్పుడు 8 అయ్యాయి. ఇంతకుముందు 6 కార్నర్స్లో ఫిట్ చేసేందుకు 8 అయ్యాయి. 30వ వచనం. 8 పలకలు ఉండెను, వాటి వెండి దిమ్మలు 16. ఎందుకు 16? ఒక్కొక్క పలక కింద 2 కుసులు, ఆ కుసుల కింద 2 దిమ్మలు. 30. 8 పలకలు ఉండెను, వాటి వెండి దిమ్మలు 16 దిమ్మలు, ప్రతి పలక క్రింద 2 దిమ్మలు ఉండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేశాను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేశాను. పైన వీటిని జాయిన్ చేశారు, అది కూడా ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడు అడ్డకర్రలు రావాలి. ముప్పై 31వ వచనం. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేశాను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క 2వ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను చేశాను. ఈ అడ్డకర్రలు అవసరమా కాదా చెప్పండి? ఏమవుతుంది అవి లేకపోతే? పట్టు ఉండదు, గ్రిప్ ఉండదు. ప్లే చేయండి బా. 34 లేదా 33 మరొకసారి చదువుదాం. పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి యుండ చేశాను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రల నుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించాను. ప్లే చేయండి మా. అడ్డకర్రలు పెట్టారు, వాటికి బంగారు రేకులు పొదిగిస్తున్నారు. అదిగోండి బంగారు. అయితే ఇక్కడ ఒక క్షణం ఆగాలి. నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, గుడారము సేమ్ ఇలాంటిదే
అక్కడ అరణ్యంలో వేశారు అని మీరు వెంటనే భావించగా, ఇది ఒక శాంపుల్ మీకు చూపిస్తున్నాను అని చెప్పాను, మెసేజ్ అర్థం అవడానికి, వాక్యం అర్థం అవడానికి. అయితే ఇదే అధ్యాయంలో 33వ వచనం ఒకటి ఉంది, అక్కడ మనం ఆగాలి. దయచేసి అందరూ ఆ వచనాన్ని చూడండి. పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను అంటే ఏమంటున్నాడు తెలుసా? ఈ పలకల అడ్డకర్రలు ఉన్నాయి చూసారా, 1 2 3 4 5. ఈ 5 మధ్యలో ఉన్నదేంటి? ఇదే కదా మధ్యది అడ్డకర్ర, మధ్యలో ఉన్నటువంటి అడ్డకర్ర. ఈ మధ్యలో ఉన్న అడ్డకర్రను మాత్రము 33వ వచనంలో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అక్కడ మనం పైకి చదువుకుంటూ వెళ్ళిపోతే కష్టమైపోతుంది. మధ్యలో ఉన్న అడ్డకర్రను మాత్రమే ఈ కొన నుండి ఆ కొన వరకు ఉంచాలి అని చెప్పాడు. ఒకవేళ అన్ని అడ్డకర్రలు ఈ కొన నుండి ఆ కొన వరకు అని అంటే అలానే చెప్పేవాడు. కానీ 33వ వచనంలో మధ్యలో ఉన్న అడ్డకర్ర మాత్రమే ఈ కొన నుండి ఆ కొన వరకు అని 33వ వచనం ఒకసారి అందరూ చదవండి. పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండ చేసెను అంటే మిగిలిన అడ్డకర్రలు ఈ మధ్యలో ఉన్న దాని వలె ఈ కొన నుండి ఆ కొన వరకు లేవు, ఇది మధ్యలో ఉన్నది మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కనబడుతున్న ఇమేజ్ని చూసి మీరు పొరపాటు పడకుండా నెక్స్ట్ నేను మీకు ఇంకొక వీడియో చూపిస్తాను, అది చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ ఒక్క వచనం కూడా ఎంత ఇంపార్టెంట్ చూడండి, లేకపోతే మన జీవితకాలం అంతా ఇలానే ఉంది అని మనం అనుకునే ప్రమాదం ఉంది. ప్లే చేయండి మా, ఒక శాంపుల్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మనకు అవసరమైన అడ్డకర్ర దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కొంచెం ముందుకి, రైట్, స్టాప్ ఇట్ హియర్. మధ్యలో ఉన్నది మాత్రమే చూసారా, ఈ కొన నుండి ఆ కొన వరకు, మిగిలినవి ఈ రీతిగా బిగించుండవచ్చని మరొక వీడియోలో మనకు కనబడుతుంది. 33వ వచనం దగ్గర ఆగడానికి గల కారణం మధ్యలో ఉన్న అడ్డకర్ర మాత్రమే ఈ చివరి నుండి ఆ చివరి వరకు, ఈ కొన నుండి ఆ కొన వరకు ఉందని చూపించాడు. ఆల్ రైట్, 33వ వచనం, పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండ చేసెను. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. ఆల్ రైట్, డిజైన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఆల్ రైట్, దానికి బంగారు రేకులు 34వ వచనం. ఇంకా లైట్స్ ఆన్ చేయండి మా, పర్లేదు. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రల నుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించాను. ఇంకా చివరిగా 35, 36 వచనాలు. మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేరిన సన్ననారతో చేశాడు. ఏమిటి అడ్డతెర? గుర్తుంది కదా, చదువుకుందాం ఒకసారి, చదువుకుని ఆ తర్వాత వివరణలోకి వెళ్దాం. మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేరిన సన్ననారతో చేశాను. చిత్రకారుని పని అయిన కెరూబులు గలదానిగా దాన్ని చేశాను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోతపోసాను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేశాను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. అర్థమైందా? ఒకసారి చూద్దాం ఆ వీడియో చూద్దాం ఒకసారి. సారీ, నేను లైట్స్ ఆన్ చేయండి అని చెప్పాను, అది నా తప్పే. ప్లే చేయండి మాదే వీడియోని. ఇదిగోండి అడ్డతెర. అయితే ఒకసారి స్టాప్ చేయండి మా, ఇది 35, 36 వచనాలు. 36వ అధ్యాయంలోని నిర్గమకాండం 36వ అధ్యాయంలోని 35, 36 వచనాలు. మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేశాడు. చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దాన్ని చేసిన. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి, ఒకసారి అడ్డతెరను చూడండి. స్టాప్ ఇట్, వెనక్కి వెళ్ళండి, మీరు స్టాప్ చేయండి. అక్కడ
మీకు ఇది సింగిల్ కర్టన్ లా కనబడుతుందా, రెండులా కనబడుతుందా? రెండులాగుందా? ఇది ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఒకటే కర్టనా, లేకపోతే రెండు పీసులు చేసి, రెండు పీసులు అంటే నా ఉద్దేశం ఈ సగాన్ని ఇటు ఆ సగాన్ని అటు తీయడానికి అవకాశం ఉందా? వేరే ఒక వీడియోలో కొంచెం రాంగ్గా చూపించాడు, కానీ వాస్తవానికైతే ఇదంతా ఒకటే కర్టన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉందండి ఒక తెర, ఇక్కడ దీన్ని కట్టారు. ఇక్కడ ఆ చివరన ఒకటి, ఈ చివరన ఒకటి ఉంది. ఇలా రెండు ఉన్నాయా, లేకపోతే ఇది ఒకటేలా కనబడుతుందా మీకు? ఈజ్ ఇట్ 1 or 2? ఒకటే. ఆ కార్నర్లో ఉన్న తెరను పట్టుకొని ఇట్లా లాగామనుకోండి, అక్కడి నుండి ఈ తెర ఎక్కడి వరకు వెళ్ళాలి? ఇప్పుడు ఈ చివరి దాకా వెళ్ళాలి. కానీ మన మందిరంలో ఇప్పుడు మనం కూర్చున్న చోట అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. ఎంత విచిత్రంగా ఉందో కదా ఇది. ఆల్రైట్, చూద్దాం. దీని వెనుకల ఒక అద్భుతమైన వివరణ ఉంది. వాస్తవానికి ఇక్కడ కనబడుతున్న గుడారంలో ఇదంతా ఒకటే తెర. ఇది దిస్ ఇస్ నాట్ 2, దిస్ ఓన్లీ 1. ఇది ఒక అడ్డ తెర. ప్లే చేయండి మా. ఆ అడ్డ తెరకు లోపల ఏముంది? అతి పరిశుద్ధ స్థలం. ఈ అడ్డ తెరకు బయట పరిశుద్ధ స్థలం. దీని స్తంభాలు చెప్తున్నాడు ఇక్కడ. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభాలు వచ్చాయి. ఓకే, వాటికి బంగారు రేకులు పొదిగించండి. వీడియోలో ప్లే చేయండి. ప్లే చేయండి మా. అయిపోయిందా? వాటి వంకులు బంగారువి, వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోసాను. ప్లే చేయండి, ఇంకా ప్లే చేయండి. ఇది ఒక తెర అయిపోయిన తర్వాత దీని లోపల ఉన్నటువంటిది అతి పరిశుద్ధ స్థలం, దాని బయట ఉన్నటువంటిది పరిశుద్ధ స్థలం. ప్లే చేయండి. ప్లే 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 డోంట్ స్టాప్. ప్లే. ఒక తెర వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది అడ్డ తెర. ఇది లోపలికి ఎవరైనా వెళ్ళాలంటే ఆ తెర పూర్తిగా ఇలా ఓపెన్ చేసుకొని వెళ్ళాలి. ఇంకొక తెర కూడా అవసరం ఉంటుందా, ఉండదా మందిరానికి? ఎక్కడ ఉంటుంది అవసరం? ఇదిగోండి ద్వారం. ప్లే చేయండి మా. దాని గురించే 37, 38 వచనాలు. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు, ద్వారం వచ్చింది ఇదిగోండి, గుడారపు ద్వారము కొరకు నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేశాను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధలకును వాటి పెండెబద్దలకును బంగారు రేకులను పొదిగించాను. ప్లే చేయండి మా. వాటి 5 దిమ్మలు ఇత్తడివి, లోపలున్నదేమో వెండి. లోపలున్న దిమ్మలేమో వెండివి, ఇక్కడుండే దిమ్మలేమో ఇత్తడి దిమ్మలు. అంటే కింద స్టాండ్ సపోర్ట్ లాగా. అదిగోండి దిమ్మలు వచ్చాయి. బయట ఉన్నవేమో ఇత్తడివి, లోనున్నవేమో వెండి. ఆల్రైట్, ఈ 2 తెరలు గుర్తున్నాయి కదా మీకు? 80% మర్చిపోకండి. ఈ 2 తెరలకు క్రొత్త నిబంధనలో చాలా గొప్ప విషయాలు మనకు దేవుడు వివరించి ఉన్నాడు న్యూ టెస్టిమెంట్లో. ఇదేమో మందిర ద్వారమునకు ఉన్న, అంటే ఈ గుడారమునకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి తెర. లోపలున్నదేమో ప్రత్యక్షపు గుడారం లోపలున్న అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఉన్న అడ్డతెర. ఈ 2 తెరలు ఎలాగైతే మనము దీపస్తంభం చూపించి ఒక వివరణ, బల్ల మీద ఉన్న రొట్టెలు ప్రభువును సూచిస్తున్నాయి అని ఎలాగైతే చెప్పుకున్నామో, ఈ 2 తెరలు కూడా యేసు ప్రభువును సూచించుచున్న ఒక అద్భుతమైన వివరణ. అది తెలుసుకోవడానికి రేపటి వరకు ఎదురు చూద్దాం. అంతవరకు సెలవు. లైట్స్ ఆన్ చేసుకొని ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, మీకే స్తోత్రం నాయన. ఇంతవరకు వినిపించిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి.
ఎన్నో విషయాలు మాకు తెలియపరుస్తూ వచ్చారు. మీకు ఇష్టమైన విధంగా మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, విత్తబడిన వాక్యం మీ బిడ్డల హృదయంలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పెట్ట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.